హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను వంకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. అదే వంకాయ ధనియాల కారంతో ఫ్రై చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి మనకిది. ఇది రసంలో కానీ సాంబారు ఎలా అయినా కూడా సైడ్ డిష్గా తీసుకోవడానికి బాగుంటుంది. అలాగే డైరెక్ట్గా అన్నంలో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ధనియాలు వేసి చేస్తాం కాబట్టి ఈ ఫ్రై మొత్తానికి ఆ ధనియాల ఫ్లేవర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ధనియాలు వేయించుకోవాలండి. దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక అరకప్పు దాకా ధనియాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ అరకిలో వంకాయలు తీసుకున్నాను. అరకిలో వంకాయలకి గాను అరకప్పు దాకా ధనియాలు కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని ఈ ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని చక్కగా వేయించుకోవాలి. ఈ ధనియాలు మనకి పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకుంటూ ఉండాలండి. మీరు ఎప్పుడూ వంకాయతో పల్లీ కారం, నువ్వుల కారం, వెల్లుల్లి కారం ఇలా ట్రై చేసి ఉంటారు, కానీ ధనియాల కారం ఎప్పుడూ ట్రై చేసి ఉండరు నాకు తెలిసి. ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ధనియాలు వేగిపోయాయండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకోవాలి వంకాయలు వేయించుకోవడం కోసం. ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. దానికోసం ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, ఒక 2 టీ స్పూన్ల దాకా మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపుని మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పోపంతా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక అరకిలో దాకా వంకాయల్ని తీసుకున్నానండి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వంకాయల్ని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అవసరం లేదండి, ఇది ఫ్రై రెసిపీ కాబట్టి వంకాయలన్నీ బాగా వేగటం కోసం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు ఇక్కడ ధనియాలను మనం ముందుగా వేయించుకున్న దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కూరకి తగినట్టుగా ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకున్నానండి. కారం కూడా వేసుకుని మొత్తాన్ని ఇంకొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో వంకాయల్ని ఇలా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ధనియాల కారంలో మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఫ్లేవర్ తెలియటం కోసం వెల్లుల్లి వేసుకోలేదు. మనకి ఆ ధనియాల ఫ్లేవర్ బాగా తెలియాలి కాబట్టి వెల్లుల్లి ఏమీ యాడ్ చేసుకోలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫైనల్గా వంకాయలు అనేది బాగా వేగిపోయాయండి. ఇంతకు మించి ఎక్కువగా వేయిస్తే బాగోదు కూడా. తర్వాత ఇలా వంకాయలు వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అరకిలో వంకాయలకి గాను గ్రైండ్ చేసుకున్న ధనియాల కారం మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి. మొత్తం కారాన్ని కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది మనకి వేగుతూ ఉంటేనే ధనియాల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ధనియాలు ఆల్రెడీ ముందుగా వేయించే ఉన్నాం కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇది కరెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చివర్లో ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ ధనియాల కారం ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి మనకి. వేడివేడి అన్నంలోకి ఇలా మనం వంకాయ ధనియాల కారం ఫ్రైని తయారు చేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం లేదండి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే కనుక రసంతో తినచ్చు, సాంబార్తో కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ఈ వంకాయ ధనియాల కారాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.